హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. మనకి రథసప్తమి అంటే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది సూర్యభగవానుడి పూజ, తర్వాత చుక్కుడాకులు అవి జిల్లేడాకులు తలస్నానం చేస్తారు తలపైన పెట్టుకొని. ఆ తర్వాత రథం ముగ్గులు చుక్కుడుకాయలతోటి రథం చేసుకోవటం, రేగిపళ్ళు అవి పెట్టుకొని అలా పూజలు అవి మనకి గుర్తొస్తాయన్నమాట. చాలామంది సూర్యభగవానుడికి ఉదయాన్నే అయితే వాటర్ అది వదిలేసి స్నానం చేసిన తర్వాత ఆయన్ని ప్రేయర్ చేసుకుంటారు. చాలామంది సూర్య నమస్కారాలు చేస్తారు ఆరోగ్యంగా ఉండడానికి. కొంతమంది ఆదిత్య హృదయం డైలీ చదువుతారనమాట హెల్తీగా ఉండటానికి. కొన్ని వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు పూజించుకుంటారు సూర్యుడిని. చాలామంది అయితే ఆ రోజు రథసప్తమి రోజు మా కల్చర్ ఎలా ఉంటుందంటే ఉదయాన్నే జిల్లేడాకులతో అలా స్నానం చేసి చిన్న ముగ్గు, రథం ముగ్గు అలా తులసమ్మ చెట్టు దగ్గర వేసుకుంటాము. ఆ తర్వాత చుక్కుడాకుల్లో పొంగలన్నం కానీ పాయసం మనం చేసిన ప్రసాదం పెట్టేసేసి ఆ సూర్య భగవానుడికి రథంలాగా చుక్కుడుకాయలతోటి అలా చేసుకుంటారు. ఆ తర్వాత పొంగలి ప్రసాదం అది నైవేద్యం స్వామికి సమర్పించిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ తింటారనమాట. ఇలా మనకి రథసప్తమి రోజు చేస్తారు. ముఖ్యంగా జిల్లేడాకులు అవి ఎందుకు తల మీద పెట్టుకుంటారంటే చుక్కుడాకులు పెట్టుకుంటున్నారు చాలామంది. ఐ డోంట్ నో, నాకు తెలియదు. కానీ జిల్లేడాకులు అయితే మాకు చిన్నప్పటి నుంచి పెట్టుకుంటారు. ఎందుకంటే అప్పుడు మా నానమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, ఆ జిల్లేడాకులు ఏంటంటే వింటర్ వెళ్ళేసి సమ్మర్ వస్తుంది కదా మనకి. ఆ సమ్మర్ సీజన్లో మన బాడీ హీట్ అది ఎండ డైరెక్ట్గా పడుతుంది కదా తల మీద, కొంచెం మనకి ఈ చలువ చేయటానికి అన్నట్లుగా ఆ రీజన్ చెప్పేవాళ్ళు. చిన్నపిల్లలు పోయించుకోమనో తెలియదు మరి, అలా చెప్పేవాళ్ళు అనమాట. అది మైండ్లో పడిపోయి జిల్లేడాకులు పెట్టుకొని ఆ జిల్లేడాకు కూడా మనకి ఉల్టా అంటే బోర్లించి పెట్టుకొని తలపైన చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళు స్నానం చేస్తారు. మార్నింగే రథసప్తమి రోజైతే నేను ఒక బాల్కనీలో తులసమ్మ చెట్టు దగ్గర ముగ్గులు అవి వేసేసుకుంటున్నాను. చిన్నది రథం ముగ్గులాగా చిన్నది వేసేసుకున్నాను అనమాట. ఇలా మనం రథసప్తమి గురించి నాకు తెలిసిన చిన్న స్టోరీ అయితే చెప్తానండి. ఎక్కువగా మార్గశిర నక్షత్రంలో కూడిన మాసం మార్గశిర లేదా మార్గశీర్ష మాసాల్లో ప్రత్యేకమైందనమాట మార్గశిర మాసం. విష్ణు మాఘ శుద్ధ సప్తమి నాడు వచ్చే పర్వదినం రథసప్తమి. ఇది ముఖ్యంగా సూర్య భగవాను ఆరాధించే పండుగ అనమాట. సూర్యుడు తన రథమును ఉత్తరాయణ దిక్కుకు మళ్లించే రోజు ఇదనమాట. ఈ పర్వదినాన కుటుంబంలోని వారందరూ తెల్లవారుజాముని నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని జిల్లేడాకుల్ని భుజాల మీద తల మీద పెట్టుకొని జనని త్వాం హి లోకానాం సప్తమి సప్తసప్తికి సప్యామ్యా హ్యాదితే దేవి నమస్తే సూర్యమాతృకే అనే శ్లోకాన్ని పఠించుకొని, చాలామందికి రాకపోతే పేపర్ మీద రాసుకొని నెక్స్ట్ ఇయర్ చేసేప్పుడు చదువుకోండి అనే మంత్రంతో స్నానం చేయాలి. సూర్యుడికి ఆర్ద్యం ఇవ్వాలి, అంటే వాటర్ని సమర్పించాలి. సూర్యుడికి ఆర్ద్యం ఇస్తే అష్టైశ్వర్యాలు ఇస్తాడు. అష్టైశ్వర్యాలంటే హెల్త్ అండి. ఎన్ని ఆస్తులున్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏవీ పనికిరావన్నమాట. అందుకే అష్టైశ్వర్యాలు సూర్యభగవాన్ని పూజించే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ చాలా తక్కువ వస్తాయండి. వీలైన వాళ్ళు సూర్య నమస్కారాలు చేశారంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జిల్లేడాకుని అర్కపత్రం అంటారనమాట. అది సూర్యునికి ఎంతో ఇష్టమైనది. తులసి కోటని పసుపు కుంకాలతో అలంకరించి తులసి కోట ముందు ముగ్గులు పెట్టాలి. సూర్యబింబం 7 గుర్రాలు ఏకచక్రంతో బొమ్మ ముగ్గులో వేయాలి. ముగ్గు మీద గొబ్బి పిడకలు కుంపటిగా అమర్చి దాని మీద గిన్నెలో అన్న పాయసం అంటే పొంగలన్నం వండాలి. కొత్త గిన్నెకు పసుపు రాసి బొట్టు పెట్టి ఆవు పాలలో కొత్త బియ్యం, పటిక బెల్లం పొడి, లేదు అంటే బెల్లం, నార్మల్ బెల్లం, యాలకుల పొడి, నెయ్యి వేసి చక్కగా ఉడికించాలి. పాలు 3 సార్లు పొంగాలి. అలా పాలు పొంగితే ఆ ఇంట్లో సిరి సంపదలు అంటే పొంగి పొర్లుతాయి అంటారనమాట. చిక్కుడుకాయలకి చీపురు పుల్లలు గుచ్చి
చేసిన రథం ముగ్గులో పెట్టి 15 చిక్కుడాకులు అందులో ఉడికించిన పాయసం వడ్డించాలి. వాటిలో అగ్నిహోత్రుడికి 5 ఆకులు అర్పించాలి. తులసి అమ్మవారికి 5, మిగతా 5 సూర్య భగవానుడికి నివేదించాలి. సూర్యుణ్ణి గంధం, పుష్పం, అక్షంతలు, షోడశోపచారాల అష్టోత్తర శతనామాలతో పూజించి ఆయనకి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. సాయంత్రం దేవాలయం మీకు నియర్ బై ఏదైనా టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. అలా మనం ఈ రథసప్తమి రోజైతే సూర్య భగవానుడికి పూజ ఈ విధంగా చేసుకుంటారనమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుందండి. కానీ యాక్చువల్గా అందరూ మనం చేసేదంతా ఇంచుమించు కొంచెం అటు ఇటు మార్పుగా ఉంటుంది. కానీ మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా అందరూ ఈ విధంగానే చేసుకుంటారు. మార్నింగ్ నేనైతే ముగ్గులు ఇవన్నీ నా వర్కౌట్ అయితే స్టాప్ చేయనండి. ఏదో మెయిన్ పూజలు, మెయిన్ ఫంక్షన్స్ అలా ఉంటే తప్ప సండే మిగతా రోజులు మొత్తం అయితే నా డే రొటీన్ మాత్రం అయితే ఎక్సర్సైజ్ తోటే స్టార్ట్ అవుతుందండి. చెప్పాను కదా, ఆరోగ్యంగా ఉంటేనే ఐశ్వర్యంతో ఉన్నట్లు. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్నెస్గా ఉండాలి. ఫిట్నెస్ ఉండాలంటే ఊరికే ఇంట్లో కూర్చుంటే ఫిట్నెస్ రాదు కదండి. అందుకని ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్ అనమాట. ప్రతి ఒక్కరూ కూడా డైలీ హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ కంపల్సరీగా చేయండి. మనం 45 మినిట్స్ కంటిన్యూగా వాక్ అయితే చేయలేము. ఏవైనా గేమ్స్ అయినా కూడా కంటిన్యూ ఆడలేము. అట్లీస్ట్ 30 మినిట్స్ అయినా సరే ఎవ్రీడే కూడా మనం ఫిజికల్ యాక్టివిటీకి కేటాయించాలి. అది మీరు సూర్య నమస్కారాలు చేయండి, లేదు అంటే యోగాసనాలు చేయండి, ఏదైనా మ్యూజిక్తో ఎక్సర్సైజులు ఉంటాయి కదా చాలా, అలాంటివి ఏవైనా సరే, లేదు అంటే మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని చాలామంది డాన్స్లు ఇవి చేస్తుంటారు కదా, అలా చేయొచ్చు. మన ఇష్టం అండి. ఏదైనా కూడా ఫిజికల్గా మనం మన బాడీ నుంచి స్వెట్టింగ్ వచ్చే ఎక్సర్సైజ్ అలా ఎర్లీ మార్నింగే మీరు ఈ సీజన్లో సమ్మర్లో మెయిన్ ఇప్పుడు రథసప్తమి అంటే మనకి రథాలు మామూలుగా ఉంటాయి కదా, మనకు ఒక సామెత ఉంటుందన్నమాట. రథసప్తమి నుంచి ఎండలు ఎక్కువ అవుతాయి, తర్వాత రోళ్ళు పగిలి ఎండలు కాస్తాయి, అలాంటి సామెతలు ఉంటాయన్నమాట. అందుకనేసి మీరు ఎండాకాలం ఎక్సర్సైజ్ మీరు 20 మినిట్స్ చేసినా కూడా మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ స్వెట్ రిలీజ్ అవుతుందన్నమాట మనకి బాడీ నుంచి. వింటర్లో అయితే మనం 1 అవర్ ఎక్సర్సైజ్ చేసినా కూడా అంత రిలీజ్ అవ్వదు. ఎందుకంటే మనకి స్వెట్టింగ్ బయట, హ్యూమిడిటీ బయట అట్మాస్ఫియర్ కూడా మన బాడీని ఎక్కువగా ఫిజికల్గా కొంచెం ఆడినా కూడా సమ్మర్లో స్ట్రెయిన్ అవుతాం అన్నమాట. అందుకని అట్లీస్ట్ 20 మినిట్స్ అయినా సరే ఎక్సర్సైజ్ చేయండి. ఇలా 3 టైమ్స్ పాలు పొంగించుకొని, మీరు స్టవ్ మీద పొంగినా కూడా పర్లేదండి, నేను క్లీన్ చేసుకున్నాను మళ్ళీ పొంగిన తర్వాత. ఇది వచ్చేసి నైలాన్ సగ్గుబియ్యం అనమాట. చెప్పాను కదా, ఈరోజు పాయసం చేశాను నేను. ఎందుకంటే పూజలు అలా ఉన్నప్పుడు ఇలా మనం ఎక్కువ టైం పట్టేవి పెట్టుకున్నామంటే పొంగలన్నం ఇది కొంచెం టైం టేకింగ్ అనమాట. అందుకనేసి నేను నైలాన్ పాయసం చేశాను. అది కొంచెం గిన్నెకి అంటుకొని ఉంటుందండి, సన్నగా మనకి షుగర్ పీసెస్ లాగా. అందుకే కొంచెం ఆ పాలల్లో ముంచి అలా తిప్పేశాను అనమాట. ఇది ఈజీగా మనకి పువ్వులు, పాలు, కొబ్బరికాయ ఇవన్నీ మనం సర్దుకునేలోపు ఈ పాయసం అయితే చక్కగా ఉడికిపోతుందన్నమాట. తర్వాత కొంచెం షుగర్ కూడా తొందరగా మెల్ట్ అయిపోతుందనేసి వాటర్లో కలిపి పోసాను. ఎందుకంటే మనకి ఈ పాయసం కానీ పొంగలన్నం కానీ మీరు ఒక్కొక్కసారి ఏంటంటే విరుగుతాయి అన్నమాట. మనం స్వీట్ యాడ్ చేయంగానే మనం పూజకి ఇలా పరమాన్నం అలా చేసుకునే ఎప్పుడెప్పుడు కూడా విరగకుండా చూసుకోవాలి. షుగరు కానీ బెల్లం కానీ మనం దించే ముందు బాగా దంచుకొని బెల్లం అది వేసుకున్నామంటే పాలు అవి విరగకుండా ఉంటాయి. కొంతమందికి అయితే పాలు విరుగుతుంటాయండి పొంగలన్నం పాయసం చేసేప్పుడు, అందుకే చెప్తున్నాను. ఇలా నేనైతే మార్నింగే
దేవుడికి సూర్యుడికి కావాల్సిన ప్రసాదాలు ఇవన్నీ చేసుకొని పూజ అన్నీ కూడా సింపుల్గానే చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు ముందు డే ఎక్కువ వర్క్ ఉందన్నమాట ఇంట్లో. మొత్తం మార్గశిర మాసం అనేసి ఇవన్నీ క్లీన్ చేసుకోవటం, అందులో మనకి ఫెస్టివల్స్ అన్నీ ఇంకా లైన్గా వస్తాయండి ఈ మంత్లో. రథసప్తమి నుంచి శివరాత్రి అని, ఉగాది అని, శ్రీరామనవమి ఇలా లైన్గా అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం అన్నీ క్లీన్ చేసుకున్నామంటే ఎవ్రీ మంత్ కూడా నేను ఈ బూజ అంతా ఉంటుంది కదా ఇంట్లో, ఆ బూజ అంతా క్లీన్ చేసుకోవటం ఎవ్రీ మంత్ క్లీన్ చేసినా కూడా అండి మాకు వస్తూనే ఉంటుంది, ఎక్కువగా డస్ట్ ఉంటుందన్నమాట. అందుకే ఆ క్లీనింగ్ అనేది నేను డైలీ చేసుకుంటాను. టీపాయిలు కానీ, మనకి స్పీకర్లు కానీ, టీవీ కానీ, డైనింగ్ టేబుల్ క్యాబినెట్ కానీ, ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్గా యూజ్ చేసేవి మనం ఎక్కువ డైలీ క్లీన్ చేసుకుంటాం. బట్ ఫ్యాన్లు ఇలాంటివన్నీ నేనైతే మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటాను నీట్గా. అలా మంత్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇలా వంట అంతా ఫినిష్ చేసుకున్నానండి. ఈరోజు చుక్కకూర పప్పు చేశాను. ఆకుకూరలు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్తో పాటు హెల్తీ ఫుడ్ కూడా తీసుకోవాలండి. అందులో ఆకుకూరలు, పప్పు కలిపిన ఐటెం డైలీ మన ఫుడ్లో ఉండేట్లు చూసుకోండి. లేదు అంటే అట్లీస్ట్ 4 days అయినా సరే ఆకుకూరలు మన ఆహారంలో భాగం చేసుకోండి. ఇలా మనం ఆరోగ్యానికి సంబంధించి, ఎందుకంటే రథసప్తమి, సూర్యుడు ఇవన్నీ చెప్తున్నాను కాబట్టి ఎక్కువగా నేను ఫిజికల్ యాక్టివిటీ బట్ గుడ్ ఫుడ్ గురించే చెప్పానన్నమాట. గుడ్ ఫుడ్ అంటే ఏం లేదండి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవన్నీ డైలీ మన ఆహారంలో ఉండేట్లు చూసుకోవటం అంతే. ఈ ఫోటో వచ్చేసి చిన్న పాపేమో మా అమ్మగారండి, ఈ కుర్చీలో కూర్చున్నవిడ మా అత్తయ్య అనమాట. మా అత్తయ్య మా అమ్మగారికి పిన్నమ్మ అవుతుందన్నమాట. వీళ్ళ రిలేషన్షిప్ బాండింగ్ చాలా బాగుంటుందండి. దేవుడు చూడండి, వాళ్ళిద్దరిని, మా అమ్మమ్మకి కొంచెం హెల్త్ బాగాలేకపోతే మా అత్తయ్యే మా అమ్మని చూశారనమాట. అంటే అన్ని మంచి చెడ్డాన్ని నేర్పించారనమాట. అలా వాళ్ళ ఇంటికి నేను కోడలుగా వెళ్ళటం మా భగవంతుడు రాత అంటారు కదా, అలాగనమాట. వీళ్ళిద్దరూ మంచిగా ఇలా ఇద్దరూ కష్టజీవులేనండి. ఫ్యామిలీ కోసం వాళ్ళు అహర్నిశలు కష్టపడుతూనే ఉంటారు. మా అమ్మగారికి కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో 10 members ఉండేవాళ్ళు. అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా మా అమ్మకి, అంటే మా నానమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ మెంబర్స్ ఉండేవాళ్ళు అనమాట. అలా 2 వైపులా కూడా అనుబంధాలని, ఆ బాండింగ్ రిలేషన్షిప్స్ అన్నిటినీ మెయింటైన్ చేయటం చాలా కష్టమండి ఉమ్మడి కుటుంబంలో. మా అమ్మ అలా చాలా మందితోటైతే అలా అందరిలో కలిసిపోయి అందరూ కూడా మా అమ్మని ఏ ఫంక్షన్కైనా ఇప్పటికైనా సరే అండి ఎవరిని తొందరపడి ఒక్క మాట కూడా అందనమాట. ఈవెన్ మమ్మల్ని, పిల్లల్ని కూడా అలా అందరితోటి చక్కటి సంబంధాలు అలా మెరుగుపరుచుకుంటూ చక్కగా అందరినీ నొప్పించకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తనతో మాట్లాడాలనుకుంటారు. మా అమ్మ ఫోన్ ఎప్పుడు బిజీ వస్తుంటుందండి. ఎప్పుడు చేసినా కూడా ఎవరో ఒకరితోటి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ చెల్లెళ్ళతో కానీ, అన్నయ్యలతో కానీ, అలా ఎక్కడెక్కడ రిలేషన్షిప్. ఒక్కసారి మా అమ్మతోటి కలిసి ఉన్నవాళ్ళు ఫోన్ అయితే కంటిన్యూగా వాళ్ళ పెదనాన్న పిల్లలు వాళ్ళు కూడా అండి, అక్క ఎలా ఉన్నావు అనేసి వాళ్ళు కూడా ఆప్యాయంగా పలకరిస్తారనమాట. అందరినీ కూడా మమ్మల్ని ఎలా పిలుస్తారు, నన్నైతే తులసమ్మ అంటారు, మా చెల్లిని రేణమ్మ అంటారు. అలాగే వాళ్ళని కూడా మా అమ్మ వాళ్ళ పెద్దనాన్న పిల్లల్ని కూడా సేనయ్య, లక్ష్మి అమ్మ అలా మంచిగా పలకరిస్తారనమాట. అందరినీ కూడా తన బిడ్డల్లాగా మంచిగా అందరితోటి కూడా కలిసిపోతుంటారనమాట. అలాంటి తల్లి మాకు అమ్మగా లభించినందుకు నేను ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలండి. ఈ రోజుల్లో మన పేషెంట్స్ని చూస్తే మన పిల్లల పట్ల మనం ఏదంటే చిన్న చిన్న వాటికే మనకు కోపం వస్తుంటుందన్నమాట ఒక్కోసారి. అట్లా ఆ కోపం వచ్చినప్పుడు అలాంటి తల్లుల్ని మనం గుర్తు చేసుకున్నామంటే వాళ్ళ పేషెన్స్లో ఒక్క 10% వచ్చినా కూడా మన పిల్లల ప్రేమని మనం పొందగలుగుతామన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. Please like, share, subscribe my channel Tulasi Vibes.